బహుశా స్విచ్ ఆఫ్ అయిపోదా అధ్యక్ష. ధన్యవాదాలు. 5G గురించి అసలు లెక్కలేవి 100లో అంటే సమాధానమేనా అధ్యక్ష? దాట వేయకండి. పైలట్ సెంటర్లో ఎప్పుడు వస్తాయి డేట్ చెప్పమనండి అధ్యక్ష. చెప్పండి. సైలెన్స్ సైలెన్స్. సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నాను. అధ్యక్ష బాగా వినమనండి అధ్యక్ష. పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ వ్యసనం అంటారు. దాన్ని సరిచేయొచ్చు, కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కానీ అధ్యక్ష మా మైకులు కట్ చేశారా? మళ్ళీ కదల యాక్షన్ ఎప్పుడు? యాక్షన్ ప్లాన్ ఏది? కానీ ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించే మీ మైక్ వ్యసనానికి మాత్రం ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టలేదు అధ్యక్ష. పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ మీకు పని చేయదు. పైలట్ సెంటర్ల మీద దృష్టి పెట్టాం అధ్యక్ష మేము. మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష. తేడా అదే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241103 క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్న, విద్యార్థులు స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి? అధ్యక్ష, దానికి నా సమాధానం ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం బ్యాగుల తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, బ్యాగ్లెస్ డేస్ సంఖ్యను పెంచే ప్రస్తావన ప్రభుత్వానికి ఉన్నదా? అధ్యక్ష, లేదు అధ్యక్ష. బ్యాగ్లెస్ డేస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష. మూడవ ప్రశ్న, బ్యాగ్లెస్ డేస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటాయి? దానికి నా సమాధానం సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాం అధ్యక్ష. ప్రతి శనివారం బ్యాగ్లెస్ డేగా అమలు చేశాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష. మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ను, నోట్ బుక్స్ ను, బ్యాగ్స్ లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష. కానీ పిల్లలు ఎలా ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగుల బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులారా, మేము సెమిస్టర్ విధానం తెచ్చాం, సెమిస్టర్ సిస్టమ్ ను తెచ్చాం. అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష. కానీ అందులో చివర నో బ్యాగ్ డే కూడా తెచ్చాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241104 క్వశ్చన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారము. సభాసభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది. అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి? దీనికి నా సమాధానం, గుర్తించిన గిరిజన టోలీలు 250 మంది. అందులో మొదటి దశలో 100 టోలీలను కవర్ చేశాము. రెండవ ప్రశ్న, ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది? ఇప్పటి వరకు 1000 కోట్ల వ్యయం చేశాం. మంత్రి గారి సమాధానాన్ని పూర్తిగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది? మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? దీనికి నా సమాధానం, ఇంకా 150 టోలీలు కవర్ అయ్యాయి. రాబో ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయశ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు. కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష? మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష, గిరిజన టోలీలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం. ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష. బడ్జెట్ ఉంది అంటున్నారు, మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష? దయచేసి దశల వారీగా దాటివేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది. గౌరవ సభ్యులు లేవలెత్తిన పాయింట్ చాలా విలువైనది. నేను అంకెను దాచదలుచుకోలేదు. నిజమే, కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యమయ్యాయి. ఇది వాస్తవం. సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను, వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం. వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న 20 తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం. నిధులు కొరత లేదు, చింతకన్నా శుద్ధి అంతకన్నా లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. 240105 క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, నమస్కారం. గౌరవనీయులైన అధ్యక్ష, ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా ఎంత? అధ్యక్ష, రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌరశక్తి గణనీయమైన వాటాను ఇస్తుంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది? అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర గ్రిడ్ కు సాధించబడింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష. ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి డయానా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం. పిఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, క్షేత్రస్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష. ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు, సబ్సిడీ వస్తోంది, కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కమ్ అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? పైన ప్యానల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్తు గ్రిడ్ కు వెళ్ళదని వాళ్లకు తెలియదా అధ్యక్ష? వినియోగదారులకు లాభం రాదని వాళ్లకు తెలియదా అధ్యక్ష? అధ్యక్ష, నా విన్నపం ఒకటే, అప్లికేషన్ ఆమోదించిన 15 రోజుల్లోపే ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు గౌరవం. మంత్రి గారు, ఈ విషయంపై మీ స్పందన ఏంటి? అధ్యక్ష, సభ్యులు లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సోలార్ ప్యానెల్స్ బిగించడం ఎంత ముఖ్యమో నెట్ మానిటరింగ్ అంతకన్నా ముఖ్యం అధ్యక్ష. కొన్ని చోట్ల జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమే. గౌరవ సభ్యుల సూచనను పరిగణలోకి తీసుకొని నేను ఇప్పుడే సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. వచ్చే సోమవారం లోపు డిస్కమ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తాం అధ్యక్ష. ఇకపై దరఖాస్తు చేసుకున్న 2 వారాల్లోపు మీటర్ బిగించకపోతే దానికి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మంచి సూచన ఇచ్చిన
ప్రతిపక్ష నాయకులకు మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. టూ 1106 క్వశ్చన్ పై గౌరవ రవాణా శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన సభాధ్యక్షులకు నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ శాసనసభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత నమోదు అయ్యాయి? దీనికి నా సమాధానం, ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులు విభాగ రికార్డులో ఉన్నాయి. రెండవ ప్రశ్న, ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దీనికి నా సమాధానం, హెల్మెట్ అమలు, ట్రాఫిక్ పర్యవేక్షణ బలోపేతం, రోడ్డు భద్రత వంటి చర్యలు చేపట్టబడ్డాయి. మూడవ ప్రశ్న, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏవైనా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? దీనికి నా సమాధానం, కాలేజీల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే శ్రీ ద్వారకేశ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష. రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష. వాడు ఒక నేరస్తుడు. ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష? వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా? వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఓట్ల కోసమేనా? ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం. మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు. మంత్రి గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనను గౌరవిస్తాను, కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష, దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు కాదు. వయసులో ఉన్న ఆవేశం, స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది. అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాలా అధ్యక్ష? ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు